లాగేసుకున్నావు బ్రో నిజంగానే మనసు. స్పీచ్‌తోనే కాదు సెకండ్ హాఫ్‌లో ఫైట్‌తో కూడా. సో, థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా ఉంటాయి. ఇంకా బోలెడన్ని సక్సెస్‌లు చూడాలి లైఫ్‌లో. సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు కేకే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి మా జంబలకడి పంబ నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా అసలు ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ చేస్తున్నాం మా నరేష్ గారికి, శ్రీ విష్ణు అన్నకి హార్ట్లీ వెల్కమ్. యాక్చువల్లీ మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా జర కొంచెం నర్వస్ ఉండే, బట్ ఇంటికి పోయినాక మా అమ్మ తిట్టింది, అరే నీ స్టైల్ కాదురా ఇది, స్పీచ్ తప్పకుండే, నీ స్టైల్లోకి రా అంటే, సరే మమ్మీ ఈసారి చూడు అని చెప్పి స్టైల్గా రెడీ అయ్యి వచ్చిన. సో నాది నాన్ లీనియర్ స్పీచ్ ఉంటుంది, ఆ ఫ్లోలో మాట్లాడడానికి రాదు, కానీ మధ్య మధ్యలో అన్ని కనెక్షన్స్ కలుపుతా. సో ఫస్ట్లీ నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన మా మమ్మీ డాడీకి ఫర్ ఎవర్ పాదాభివందనం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. మా ఫాదర్ లేరు, సో ఇప్పుడు మా మమ్మీ మా బ్రదర్ ఉన్నారు, దే సపోర్టెడ్ ఫుల్లీ. అండ్ ఎప్పుడు కూడా మనని ఇది చేస్తా అది చేస్తా అంటే, చేయబేట నేనున్నాగా ఎందుకు టెన్షన్ అన్నట్టే మనకు సపోర్ట్ చేసిర్రు. ఇక దేవుని దయ వల్ల ఇక హనుమంతునికి జాంబవంతునిలాగా నాకు మా శ్రీకాంత్ అన్న దొరికిండు. అన్న థ్యాంక్ యూ. అండ్ ఏమంటారు, ఇతనం నాటితే నీళ్ళు పోసేటోళ్ళు ఉండాలి. సో అన్న నాటిండు, మా వాసు గారు శ్రీదేవి గారు ఆయనకి వాటర్ పోసి ఇక ఈ చెట్టుని మీ ముందు నిలచోబెట్టిర్రు.